హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం. ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో లడ్డు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. 2 రోజులుగా పచ్చి కొబ్బరి ఆరినటువంటి కొబ్బరిని సన్నగా ముక్కలు తరిగి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఈ విధంగా ఇందులో చూపించిన మాదిరిగా గ్రైండ్ చేసుకొని మందపాటి బాండి స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఆ నేతిలో ఈ పచ్చి కొబ్బరి తురుమును కొద్దిగా పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చాలా ఈజీగా అవుతుంది. ఇక ఏ రోజుది ఆ రోజు చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఒక్కరోజు ఆగి తెల్లారి చేసినటువంటి పచ్చి కొబ్బరి స్వీట్ అండి ఇది. ఇక ఈ విధంగా చేసుకుంటే ఒక వారం రోజుల వరకు మనకు నిల్వ ఉంటాయి. ఇది 3 గ్లాసుల కొబ్బరి తురుము అయితే నేను 1 గ్లాస్ నిండా షుగర్ వేసానండి. షుగర్ ఎక్కువగా తినేటువంటి వాళ్ళు, కొద్దిగా స్వీట్ ఎక్కువగా అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేసుకోవచ్చు. ఈ విధంగా సన్న మంట మీద వేయించుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగి కొంచెం పాకంలాగా వచ్చిన తర్వాత ఇలా చేయి పెడితే అంటుకోకుండా ఉండాలండి. ఈ విధంగా పాకం అయిన తర్వాత వేడి మీదనే కొద్దిగా లడ్డు చుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, చాలా చక్కగా కొబ్బరి లడ్డు తయారైపోయింది. ఎంతో ఈజీగా చేసుకునేటువంటి పచ్చి కొబ్బరి స్వీట్ను తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. పచ్చి కొబ్బరి తింటే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.